హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా నమోదవుతున్నటువంటి వర్షాలు వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలు 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే కొండేపి, సింగరాయకొండ, చీమకుర్తి, ఒంగోలు, చిలకలూరుపేట, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, విసన్నపేట, తిరువూరు, ఏలూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, ఐపోలవరం, బొబ్బిలి, విశాఖపట్నం, విజయనగరం, అరకు, పాడేరు, లంబసింగి, తెక్కిలి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఈ రోజు రాత్రికి దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు ఉంటాయి ఈ జిల్లాలో. ఇక ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా కడప, చిత్తూరు ప్రాంతాల్లో దాదాపుగా 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మరింతగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు పెరగనున్నాయి. నైరుతి రుతుపవనాలు మరొక 3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి. దీని ప్రభావంతో మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతం కానీ దిగువన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.